హలో ఫ్రెండ్స్, మా ఊర్లో జరిగిన ఒక సీమంతం వేడుకలు అయితే మీకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకంటే మన వీడియోస్ ఎప్పుడు పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీకైతే అందుకుంటున్నాను అనమాట. సో కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. సో ఇలా ఇంటి పక్కన ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ ఆడవాళ్ళందరినీ పిలుచుకొని ఇలా పెద్ద పెద్ద బౌల్స్లో చేగుడులకి, అలాగే చెక్కలకి అంటే అప్పాలకి, గరిజెలు అంటే కజ్జికాయలు, వీటన్నిటికీ ఇలా పిండినైతే కలుపుకోవాలన్నమాట. ఒక ఇద్దరు ముగ్గురు పిండిని అయితే పిసుకుతారు. తర్వాత ముద్దలు కట్టిన వాటిని చిన్న చిన్న ఉండల్లాగా కొంతమంది చేస్తారు. ముద్దలు చేసిన వాటిని అయితే కొంతమంది చిన్న చిన్న అప్పడాల్లాగా అంటే చెక్కల్లాగా నొక్కుతారనమాట. ఆ నొక్కినవన్నీ ఒక దగ్గర పేరుస్తూ ఉంటారు. ఇలా ఒక 20-30 మంది ఆడవాళ్ళందరూ కలిసి చేసుకుంటారనమాట. అంటే సిటీలో లాగా ఆర్డర్లు ఇచ్చుకోవడం అలా అయితే ఉండదండి. నిజంగా చెప్పాలంటే ఒక పండగ వాతావరణం అయితే ఉంటుంది. ఇక్కడంతా కలిసికట్టుగా అందరూ కలిసిమెలిసి చేసుకుంటారనమాట. చాలా ఆనందంగా ఉంటుంది. సో ఇవైతే చేగోడీలు, ఇవి కూడా అందరూ చక్కగా చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇంకా ఇక్కడైతే ఒక 2-3 పొయ్యిలు అయితే పెడతారు. మొత్తం కట్టెల పొయ్యి మీదే కాలుస్తూ ఉంటారనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. ఇంకా మొత్తం స్వయంగా ఇంట్లోనే చేస్తారు. సో వచ్చిన ముత్తైదులందరికీ కూడా విస్తరలో వడ్డిస్తారనమాట వీటన్నిటిని. సో అందుకోసమే అందరికీ రావాలనే ఉద్దేశంతో చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. పెద్ద పెద్ద బౌల్స్లో నిండా చేస్తూ ఉంటారు. సో అవి కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలామంది నీది నాది అనుకోకుండా అందరూ సమంగా పనిచేస్తూ ఉంటారనమాట. అందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే మీ ఇంట్లో మా ఇంట్లో అని ఉండదు, ఎవరింట్లో ఏం జరిగినా వాళ్ళు పిలవడమే ఆలస్యం, ఇంకా వెళ్ళిపోయి పని చేస్తారనమాట. సో అలా అయితే ఉంటారు. ఇంకా మనమైతే తెలిసిందేగా, ఎక్కడ ఏం జరిగినా ఓ చెయ్యి అయితే వేస్తూ ఉంటాం. అందులో స్పెషల్గా వీడియో పట్టుకొని అయితే తిరుగుతూ ఉంటాను పని కంటే ఎక్కువ. ఈ మధ్యన ఇదే ఎక్కువ అయిపోయింది అనమాట మన పని. ఇంకా సో ఇదనమాట. ఇంకా ఇలా చేస్తూ వీడియో కూడా తీసేసుకుందామని చెప్పి ఇంకా ఈ వీడియోని అయితే చేసినామన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, 2-3 పొయ్యిలు అయితే పెట్టారు. సో అందరూ బిజీగా వర్క్ అయితే చేస్తున్నారు. పాపం ఎండ అని కూడా చూడకుండా చాలా బిజీగా అందరూ పని చేస్తున్నారు అనమాట. సో మధ్యలో నేను పని చేశాను, అయిపోయాక కాస్త వీడియో కూడా తీసామన్నమాట. ఇప్పుడైతే మనం గరిజెలు అని చెప్పాను కదా, కజ్జికాయలు. సో ఇవి కూడా ఇక్కడ చేస్తున్నారు అనమాట. దీనికోసం ఒక 6 మెంబర్స్ అయితే స్పెషల్గా చేస్తున్నారు. చూడండి, ఒక 4 మెంబర్స్ అయితే పూరీల్లాగా చేసి అందులో రవ్వ, పంచదార అంతా మిక్స్ చేసి యాలకుల పొడి వేసి ఇదంతా చేస్తున్నారు అనమాట. ఒకవైపు స్పూన్లా ఉంటుంది, ఇంకోవైపు చక్రంలా ఉంటుంది అనమాట. అది వేసి దాంతో కట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, సో అట్లా చేస్తున్నారు అనమాట. సో దాదాపుగా ఒక 150 to 200 వరకు ఇవే ఉంటాయి. ఇంకా చెప్పాను కదా, చాలా ఎక్కువ చేస్తారు. ఇందులో ఇవి ఒక 5 టైప్స్ చేస్తారనమాట. ఒకటి దీపం కుందిలాగా, ఒక 3-4 స్టార్ టైప్లో, ఇంకొకటి ఏమో ఇలా త్రిభుజాకారంలో, ఇంకొక 2-3 ఏమో ఇలా పెద్దగా ఇలా చేస్తూ ఉంటారనమాట. అంటే 2-3 రకాలు అలా కాకుండా ఒక 5 రకాలు ఉండేలాగా అలా చేస్తారనమాట వెరైటీగా. చాలా బాగుంటుంది. మీకు ఎవరికన్నా తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఊర్లో అయితే ఇలాగే చేస్తూ ఉంటారు. నేను లాస్ట్ టైం ఒక మినీ వీడియో అయితే షార్ట్లో పెట్టాను, కాకపోతే లాంగ్ వీడియో ఎప్పుడు పెట్టలేదు. సో ఈసారి అయితే లాంగ్ వీడియోలో పెడదామని చెప్పి ఈ వీడియో అయితే చేశాను అనమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వీడియో చేయాలని అంటే అడిగారనమాట. సో వాళ్ళు కూడా ఓకే ఇష్టపడ్డారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేకుండా మనం అయితే చేయలేము కదా. సో అందుకని చెప్పి వాళ్ళు కూడా ఓకే అన్నారని చెప్పి నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేకుండా చేస్తే మళ్ళీ బాగోదు కదా, అందుకని చెప్పి. సో చూస్తున్నారు కదా, ఇట్లా అయితే ఇంకా వాళ్ళైతే చకచకా పనులు అయితే చేసేస్తున్నారు అనమాట. ఇంకా చాలామంది ఉన్నారు.
వాళ్ళందరికీ కొంచెం సిగ్గుపడుతూ ఉంటారని చెప్పి ఎక్కువ మందిని అయితే తీయలేదన్నమాట. చూస్తున్నారు కదా, ఇదండి పల్లెటూరు వాతావరణంలో అయితే చాలా బాగుంటుంది. ఇంకా సిటీలో అయితే ఒకళ్ళిద్దరే ఉంటారు, కానీ ఇక్కడైతే చాలామంది ఉంటారు. సీమంతం అంటే ఇంకా చెప్పింది ఆడవాళ్ళకి పునర్జన్మ టైప్ అన్నమాట. కాబట్టి ఫస్ట్ టైం కదా చాలా ఘనంగా చేస్తూ ఉంటారు. నాకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. మరి మీలో ఎంతమందికి నచ్చుతుందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతే. మన ఛానల్ని ఇలాగే ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇలా ఎండలోనే పాపం పని అయితే చేసేస్తున్నారు. ఇలా లాస్ట్ ఈవినింగ్ వరకు అయిందనమాట. మార్నింగ్ ఎప్పుడో 11కి అలా స్టార్ట్ చేశారు, ఈవినింగ్ 4:30 అలా అయిందనమాట. ఇక్కడ దీపం లాగా ఉందని చెప్పాను కదా, సో అదే అనమాట. సో అప్పాలు కూడా అయిపోవచ్చాయి, లాస్ట్లో ఉన్నాయన్నమాట. ఇవి చూస్తున్నారు కదా, అందరూ ఇట్లా పని చేస్తూనే ఉన్నారు. స్టార్ టైప్ది కూడా ఇప్పుడు వేయించుతున్నారనమాట. కజ్జికాయ టైప్తోనే చేస్తారనమాట. ఇది కూడా కజ్జికాయ పిండితోనే చేస్తారు స్టార్స్ కూడా. సో ఫైనల్గా చేగొడిలు కూడా అయిపోయినట్టే. సెట్స్ వైజ్గా కాలుస్తారనమాట. సో ఇస్తార్లో పెడతారనమాట ఇవన్నీ అందరు ముత్తైదులకు వచ్చిన వాళ్ళకి. ఇంకా చూసారుగా పెద్ద బౌల్స్లో అయితే సెట్టింగ్ అయితే ఇదంతా. ఇంకా అప్పాలు అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కాబట్టి సో కొంచెమే ఉన్నాయి. తర్వాత ఇంకా కజ్జికాయలు అని చెప్పాను కదా, అంటే విడివిడిగా పెట్టాలి, ఎందుకంటే మెత్తబడిపోతాయి కదా, అందుకని చెప్పి ఆరబెట్టాలి. సో అందుకే ఇలా పెట్టారనమాట. చూసారుగా, ఇట్లా పెట్టాలి, ఒకటి అతుక్కునేలాగా, అంటే మెత్తబడిపోతాయి. సో అందుకని చెప్పి ఇట్లా విడివిడిగా పెట్టాలి. ఇంకా మన సీమంతం గర్ల్ అయితే మనం చూసేద్దాం. సో తనైతే గోరింటాకు పెట్టుకొని చక్కగా రెడీ అయిపోయింది. ఎంతైనా సీమంతం కదా, సో చక్కగా రెడీ అవ్వాలనే ఉద్దేశంతో తనైతే చక్కగా గోరింటాకు పెట్టుకొని ఇంకా సిద్ధంగా ఉందన్నమాట. సీమంతం అంటే ఆడపిల్లకి చాలా గొప్ప ఫీలింగ్ ఉంటుంది. అమ్మ కాపోతుంది, దట్టు ఫంక్షన్ భర్తతో కలిసి, కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో ఆ ఫీలింగ్ అయితే మనం చెప్పలేమన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక బిడ్డకి జన్మనివ్వడం అంటే చాలా గొప్ప విషయం అన్నమాట. చూస్తున్నారుగా, ఒక అందమైన విషయం అన్నమాట. కాబట్టి మీరు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. వీళ్ళిద్దరికీ మీ ఆశీస్సులు కూడా కావాలని కోరుకుంటున్నాను. కామెంట్ రూపంలో వీళ్ళిద్దరికీ మీరు కూడా ఆశీస్సులు ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? సీత లాంటి తనకి ఎలాంటి కష్టం లేకుండా మంచి పాపనో బాబో పుట్టాలని మీరు కూడా ఆశీర్వదించండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఈ వీడియోని చూసి మంచి లైక్స్ అయితే ఇవ్వండి, మంచి షేర్స్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? వీళ్ళిద్దరికీ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని ఆశీర్వదించండి. ఓకేనా? వీళ్ళ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుందాం. నెక్స్ట్ ఇంకా వీళ్ళ పూర్తిగా ఫ్యామిలీ అయితే తీద్దాం అనుకున్నాను, కాకపోతే ఎక్కువ జనాలు అదంతా ఉండడం వల్ల కుదరలేదన్నమాట. లాస్ట్లో ఫైనల్గా కొంచెం ఫ్రీ టైం దొరికిందని చెప్పి ఇంకా వీళ్ళదైతే తీసాను. ఆ తర్వాత వీళ్ళ తోడి కోడళ్ళు వాళ్ళు అంతా ఉన్నారు. సో ఎక్కువ చుట్టాలు ఉన్నప్పుడు మనం ఎక్కువ వాళ్ళని ఇబ్బంది పెడితే కరెక్ట్ కాదు కదా. సో అందుకని చెప్పి ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. సో మన ఛానల్ని అయితే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా వీళ్ళ తోటి కోడలు వచ్చారు చూడండి, పింక్ శారీ తన పెద్ద తోటి కోడలు. ఇప్పుడు సీమంతం జరిగేది మిడిల్ ఆమె, ఇట్ లాస్ట్ చిన్న ఆమె అనమాట. సో నైస్ ఫ్యామిలీ కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. ఓకేనా? ఉంటాను మరి. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఉంటానే. బాయ్ బాయ్.